ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి దెబ్బతో ఒకేసారి కూటమిలోని అందరికీ కూడా గట్టిగానే షాక్ తగిలింది, గట్టిగానే మైలేజ్ దెబ్బతింది. ఎందుకయ్యా అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణ చూసిన, జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్తున్న మార్గమధ్యంలో ప్రజల అభివాదం చూసిన చంద్రబాబుకు తడిసిపోయిందట. చంద్రబాబు ఏకంగా పోలీసులపైకి ఆగ్రహించే పరిస్థితి వచ్చిందట. ఏం చేస్తున్నారు అంత దారుణంగా, అంత హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అలా సాగుతుంటే మీరేం చేస్తున్నారంటూ ఆయన అరిచారు. మరోవైపు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇది ఒక గుణపాఠమైందట. పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారట. అయితే ఇది పెద్దగా ఎలివేట్ కాలేదు. పవన్ కళ్యాణ్ ప్రసంగించిన ప్రసంగం కావచ్చు, ఉప్పాడలో బహిరంగ సభ కావచ్చు, అసలు రాష్ట్రానికి ఏ మూలకు కూడా ఆనలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వల్ల పూర్తిగా ఆయనే కొట్టుకుపోయారు క్రేజ్తో. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అంటూ వాదనలు, మీడియా మొత్తం కూడా అటెన్షన్ పూర్తిగా జగన్ వైపే బలంగా ఉండటంతో ప్రజలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా అటువైపే మళ్ళారు తప్ప పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అసలు ఏం చేస్తున్నారు, ఆయన బహిరంగ సభ కూడా ఫెయిల్ అయిపోయింది, ప్రజాదరణ పొందకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందట. పైగా నా చేతుల్లో ఏమీ లేదు అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత పబ్లిక్ దగ్గరికి వెళ్ళారు. ఉప్పాడ బహిరంగ సభ పెట్టారు పిఠాపురంకు సంబంధించిన నియోజకవర్గంలో. ఇక్కడ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యకరం అనిపిస్తుంది. యువతను ప్రత్యేకించి ఆయన చాలా ప్రాస్పెక్ట్గా మాట్లాడారు. వాళ్ళు అడిగింది ఏంటంటే సముద్రంలో వ్యర్థాలను శుద్ధి చేయాలి, శుద్ధి చేస్తాము, మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డును మేము ఎలా నమ్మాలి, వాళ్ళేమో చేయట్లేదు అంటున్నారు. అంటే దానికి నేనేం చెప్పానంటే కలెక్టర్ గారులకు నేను ఆదేశాలు ఇచ్చానని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే ఏకంగా నేనే వీళ్ళందరితో కలిసి సముద్ర తీరానికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేస్తాను, ఏదో మోదీ గారినో ఏదో అమిత్ షా గారినో ఏదైనా అడిగేది ఏంటి అంటే తెస్తాను, కానీ ఇది నా చేతుల్లో లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది అంటూ చంద్రబాబు గారిపైనే ఈయన విసిరే కార్యక్రమం చేశారు. పైగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఏ మాటల్లో కూడా సరైన పొంతన, సరైన పద్ధతి లేనే లేదు. అక్కడ ప్రజలు కూడా విస్తుపోయారు పవన్ మాటలు చూస్తుంటే. అధికారంలోకి వచ్చి ఇంతకాలం అవుతున్నా కూడా స్పష్టత ఎక్కడ కూడా లేకపోవడం, ఇంకా నేను కేవలం ఈ శుద్ధి చేయడానికే, అంటే ఈ వ్యర్థాలను శుద్ధి చేయడానికే 3 నెలల సమయం అడిగారు ప్రజలను ఉప్పాడ బహిరంగ సభ వేదికగా. నాకు 3 నెలల సమయం ఏంది, నేను చూసి చూపిస్తానంటున్నాను. అంటే ఈ చిన్న సమస్యకే 3 నెలల సమస్య తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కటి నీ దృష్టికి రావాలంటే బహుశా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక అధినేతగా, ఒక పార్టీ అధినేతగా నీ పార్టీలో ఉన్న నీ సమస్యలే నువ్వు తీర్చుకోలేనంత దారుణమైన పరిస్థితుల్లో, నీ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులే నువ్వు తీర్చే సమయం లేదు. తీర్చే అవకాశం వచ్చినప్పటికీ కూడా ఎలా తీర్చాలో నేర్చుకుంటానంటే నీ ఎలా ముందుకు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం, జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చాలా యంగ్ మాస్ లీడర్గా పేరున్నారు. ఎందుకు తక్కువ కాదు అనేటట్టుగా నేను నిలబడతానంటున్న పవన్ కళ్యాణ్కి అవగాహన లోపం ఇక్కడ స్పష్టంగా బయటపడుతుంది. అలాగే తన చేతిలో ఏమీ లేదు అని పదే చెప్పడం వెనుక కూడా నిజంగా తన చేతిలో ఏముందో ఏమీ లేదో కూడా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బతో, జగన్మోహన్ రెడ్డి గారి రాకతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఆ స్పీచ్లు ఏంటి, ఏం సభ పెట్టారు అనేది కూడా ఎవరి దృష్టికి రాలేదంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాగుంది, మాకంటే జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశాడు పరిశ్రమలు తేవడంలో అంటున్నారు పవన్ కళ్యాణ్ ఈ సభలో నిలబడి. అంటే పరిశ్రమలే రాలేదు, పరిశ్రమలే లేవు అన్న నువ్వు ఈరోజు పరిశ్రమలు జగనే బాగా చేశాడు, జగన్ వల్లే పరిశ్రమలు వచ్చాయి, వచ్చిన పరిశ్రమల నుంచే ఈరోజు వ్యర్థాలు రిలీజ్ అవుతున్నాయని మళ్ళీ ఇది జగన్మోహన్ రెడ్డి గారిపై, అంటే ఏదైనా చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిపై విడుదల వదిలేయడం, చెడు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇవి తప్ప రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్కి ఏం సమాధానం లేదు. ఓవైపున చంద్రబాబును ఇరికించడం, ఓవైపున జగన్ ఇరికించడమే పవన్ తన రాజకీయ జీవితం అనుకుంటున్నారేమో, కానీ ఇది కాదు. నువ్వేం చేయగలుగుతావు అంటే మాత్రం నేను నేర్చుకుంటాను, నాకు ఇదంతా తెలియదు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉప్పాడ బహిరంగ సభ వేదికగా. ఇంకా ఆలోచించాలి ప్రజలే మరి ఇది ఎటు పోతుందో, ఏం జరుగుతుందో. వెళ్ళినప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఒకటి చెప్తున్నారు, నాతో జరగనప్పుడు, నేను మీకు ఏం చేయలేనప్పుడు నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు. పదే ఒక రాజకీయ నాయకుడు, అందులో పార్టీకి సంబంధించిన అధినేత ఈ వ్యాఖ్యలు చేయవచ్చా? నిజంగా నువ్వు గతంలో కూడా ఇలాంటి కేసులు చాలా వచ్చాయి. అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా సమస్యలపైన నువ్వు చెప్పావు, మాట ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు. వాలంటీర్ వ్యవస్థ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు 10,000 లేవు, 5,000 లేవు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు రాజీనామా చేసేస్తారా?
సుగాలి ప్రీతి కేసులో నేను న్యాయం చేస్తానన్నారు. 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, న్యాయం చేయట్లేదని సుగాలి సొంత తల్లే బయటకు వచ్చి మీపై విమర్శలు చేస్తుంది. రాజీనామా చేసేస్తారా? సో మీకు అయ్యేదెంతో కాందెంతో దేవుడేరు, కానీ మీరు ముందే మేము వెళ్ళిపోతాం, నేను చేయలేకపోతే అని ఇట్లాంటి మాటలు మాట్లాడడం ద్వారా మీతో అసలు ఏమవుతుందో ఏం అవ్వట్లేదో కూడా తెలిసే పరిస్థితి ఎక్కడ ఏ కోశానో లేదు. మార్గానికి తీసుకొచ్చి ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది, అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పరిశ్రమలు రావాలి. ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర ఆక్వా పార్క్ ఉంది. ఆక్వా పార్క్ పెడితే ఏం జరిగింది? అక్కడ కూర్చోబెట్టి రాత్రి గొడవలైనవి, కానీ ఆక్వా పార్క్ పోలీసులు ఛార్జ్ చేశారు, కేసులు పెట్టారు, కానీ పరిష్కారం దొరకలా. మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు. సో ఇందుకే పరిశ్రమల కోసమే నేను కష్టపడుతున్నాను, పరిశ్రమలు రావాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పరిశ్రమలు ఇవి అంటున్నారు. మరి ఇవే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినప్పుడు మరి మీరు తెచ్చేటివి ఏంటి? అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు అయితే చేస్తారో అదే చేస్తానని అనుకుంటూ ఆయనపై విమర్శలు చేయడం ఇంతవరకు కరెక్ట్? ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాట ప్రతి ఆట చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు.